నీ మాట ఒక మితిమీరకుంటా, నీ మాట ఒక హాజరు తప్పకుంటా, నువ్వు చేయమన్నా ఒక బాసరు చేసా అవ్వా. దానికి కారణం ఏంది? నువ్వు చేయమన్నావు నాతో చెప్పు. నా తల్లి పెద్దమదేవి కొడుగా ఓ నిని అన్నా తనియా పెద్దమ్మ కొడుకు వంగ పోతు నా కొడుకే కాడవరాదు 3 నెలల నా బిడ్డ బిడ్డ బ్రహ్మవ్వ. అయ్యా ఈ కళ్యాణముల నా కొడుకుని వీళ్ళ దానపడతా, ఎవరికి నా దానం ఇచ్చి నేను కుండమన ఒరిగిపోతున్నాని వీళ్ళ సోద పెద్దవ్వ కొడుకు వంక చూస్తుంది. ఈ నల్లవాడు నా కొడుకే కాదబరాదు 3 నెలల నా బిడ్డ బిడ్డ బ్రహ్మవ్వ. ఎవరికి కళ్యాణం ఏమో చేస్తానని ఆ రమణి పెద్దమ్మ తల్లిలో గిల్లా ఏమో చేస్తాంది రమణి పెద్దమ్మ. పెద్దవ్వా ఆవుల పిగడ తెచ్చింది తల్లి పెద్దవ్వ, ఎర్రమన్ను వేసింది పిల్లలకి పెద్దవ్వ, ముగ్గులు పెడుతాంది రాబెమ్మ. పిల్లలకి పెద్దవ్వ ముగ్గులు పెట్టింది, తీరి ముగ్గులు తీరలు పెట్టింది. తీరిన ముగ్గులు వేసి ఇన్నాళ్ళకి నా కొన్నాళ్ళకి నా కొడుకుని తీసి నా బిడ్డ తీసి కళ్యాణములని దారపరిచి మరిగిపోతా. నా బిడ్డ బ్రాబవ్వ ఎత్తికి 50 నా ఇంటికి వస్తుంది. నా ఇంటికి వచ్చి నీ మెట్టి ముగ్గులు ఉంటావు చూసి మా అవ్వకి ఇలా ముగ్గులు పెట్టింది, నా అవ్వకి ఇలా ఇల్లు వరకింది. నా ముగ్గుల వంక పోతే నా బిడ్డ ఏడుతుందో ఏమో, నా బిడ్డ బాధపడుతుందో ఏమో. 3 నెలల బిడ్డ ఎవరికి దానం ఇస్తున్నాని ఇలా సూద పెద్దవ్వ ఆ పిల్లలకి పెద్దవ్వ ముగ్గులు పెట్టింది. ముగ్గులు పెట్టి కడపలకి పెద్దవ్వ ముగ్గులు పెట్టింది. పెద్దవ్వ ఎవరికి ఉండలేదు. అయ్యో ఏనాడు నేను ఒరిగిపోతా. రాక రాక నా ఇంటికి వస్తే బియ్యం లేకపోతే ఎవరింటికి పోతుందని గావుల్లో బియ్యం గర్సల్లో వస్తుంది, గర్సల్లో బియ్యం గావుల్లో వస్తుంది. ఇప్పటికేనా తయారు చేసి ఏనాడు పెద్ద ఇళ్ళలో పెట్టింది. మన ఆ బిడ్డ పెద్దదేవి నా ఇంటికి వస్తే మరి మంచిళ్ళకరి ఎవరింటికి పోతుంది, మళ్ళీ నీళ్ళకరి ఎవరింటికి పోతుంది అని ఇలా సోద పెద్దవ ఇంటెనక పెద్దవ 7 గోళాలు నీళ్ళు వచ్చి నీళ్ళు పోసింది. 7 గోళాలు మొత్తం నింపింది. 7 గోళాలు నింపి పెద్దదేవి నల్లది వచ్చింది. నా బిడ్డ నా ఇంటికి వచ్చి తానం వేస్తుంది కావచ్చు అని సిరి గిన్నెల్లో నూనె ఏనాడికైనా ఇప్పటికైనా ఇలా సోద పెద్దవ్వ గిన్నెల్లో పట్టింది. గిన్నెల నూనె సిరి గిన్నెల్లో పట్టి ఆ అటుకుల మీద పెద్ద ఏనాడికైనా ఆ ఉట్ల మీద పెద్ద వాసన పెట్టింది. ఉట్ల మీద పెట్టింది. నా బిడ్డ నా ఇంటికి వచ్చి మరి తానం వేస్తానంటే ఆ నూనె వద్దు ఆ బిడ్డ పెద్దదేవి నెత్తికి సవరంటకు నా బిడ్డ తానం వేస్తే అవుతుంది. ఆ సూడ పెట్టింది. ఆ సూడ పెద్ద మన ఆ బిడ్డ నా ఇంటికి వస్తుంది. నా ఇంటికి వస్తే సొమ్ములు లేకపోతే సొమ్ములు లేకపోతే నా సొమ్ములు సంపాదించలేదా, నా సీరియల్లో సొమ్ములు లేవా అని నా బిడ్డ ఎంత చేస్తుందో, నా బిడ్డ ఎంత బాధపడుతుంది. ఆనాడు పెద్దదేవి నాయన ఆ పెద్దదేవి ఏనాడికి నాయన ఈ దామసాలి పెద్దవ్వ మల్లవ్వ ఆ కళ్ళ వచ్చింది. నా బిడ్డ కళ్యాణం పోతాను మరి బలియాలు చూడదు చుట్టాలు చూడదని ఏనాడికి సీరమంది వేయించారు. వేయించారు 6 వేల మొల్లములు చేతుల వారు చేన వారు దగ్గర వారు రామసాల వారు వీణ వారు కొల్లాగ బస్వల్ల కోయిడి వెర్రల్ల చిలికల బావి రాలు శివకొండ కోయలు అవతల బావి రాలు అవి కొన్ని వేలు ఆ సీరియల్ ఎంత బలిగానే వేయించి దామసాని పెద్దవ ఏనాడికేనా ఆ పెద్దవదేవి నాయన అయ్యా వీడికి సీర పెట్టి వాళ్ళు ఆ సీర పెట్టి ఎప్పుడు తోలిరో ఆ సీరెప్పి పెద్దవదేవి ఏనాడికైనా పెట్టేళ్ళు పెట్టింది.
నా బిడ్డ పెద్ద నా ఇంటికి వచ్చి మా తల్లి గడ్డ సీర ఉన్నదో లేదు ఈ ఉన్నదో లేదు నా బిడ్డ చూస్తే అవుతాను ఆ సీర ఎట్లా ఉన్నది మడత పెట్టి ఆ సీరే మల్లెమ్మకు అలేం ఆ మడత పెట్టి ఏనాడు పెట్టెల్లి పెట్టింది పెట్టెల్లి పెట్టి పెద్ద ఏమి చేసింది మరి ఏనాడికి వీరగన్నం చేసి సీర వింది పెద్దవ్వ ఏనాడికి అత్తు కూర్చుంది కొట్టి అయ్యా అత్తు కొట్టింది అత్తు కొట్టి పెద్దవ్వ కళ్ళ చూసింది ఆ రమణి పెద్దవ్వ కలిగేలో ఇలా తోలి పెద్దవ్వ ఏమంటే ఉందా అత్తగారు వేసింది లోగిల్ల పెట్టింది అయ్యా కొడుకు వంక చూసింది బిడ్డ వంక చూసింది చూడ పెద్దవ్వా నా కొడుకు తాళం చేపిస్తా నా బిడ్డని తాళం చేపిస్తా నా చేతులు ఎన్నాళ్ళకి కొన్నాళ్ళకి నా ప్రాణం వెళ్ళిపోతా నా చేతులప్పటికే నీ తాళం చేపియను అని ఏనాడికి బిడ్డ పట్టుకోని ఆ నీళ్ళగా పెద్దవ్వా అరే కొడుక నా కొడుకు నా సేదు కూటనికి తాళం వేపిస్తారా కొడుక చూసి పెద్దవ్వ బాధపడతాంది కొడుకు వంక చూసింది బిడ్డ వంక చూసింది అయ్యరా నా కొడుక నీకు నాకి బాకి వస్తాందిరా కొడుకు లారీ బండలి లారీ కాడ పెదవిదేవి కొడుకును కూర్చుండి పెట్టి తాళం వేపిస్తాంది ఊరావే నా బిడ్డ బిడ్డ బ్రహ్మవారి బిడ్డకు తాళం వేపించింది పుట్టు లాగులు పుట్టు సెడ్డీలు బిడ్డకు తొలగ పెట్టింది 3 నెలల బిడ్డ బిడ్డ బ్రహ్మవ్వ 7 నెలలాడు కొడుకు కాటం రాదు అయ్యరా నా కొడుకు అవ్వ ఈయన సూద పెద్దవ్వ కొడుకు వంక చూసింది కొడుకు సొమ్ములు సొమ్మన్నాలు పెట్టి కొడుకు వంక చెక్కెళ్ళి తెంపలు ముద్దారు అయ్యో నా చేతకు నా కొడుకు అన్నం పెడుతున్నావు పెట్టండి ఆ ఇళ్ళల్లో పెద్దవ్వ ఏనాడికి అన్నం తయారు చేసింది ములికాకులు 300 వంటలు ములికాకులు 1000 వంటలు ఆ వంటలు తయారు చేసి పెద్దవ్వ కొడుకు అయ్యా అన్నం పెడతాంది రమణి పెద్దవ్వ కడపారా బిడ్డలు ఏనాడికి పాలిస్తున్నది ఊరవరి అయ్యా పాలకు నాయి నిజానికి నాకు కళ్ళ అయ్యో ఆనాడు ఆ తల్లి రమణి పెదవిదేవికి ఆ కొడుకు కడబారం అన్నం పెట్టింది కడబారం అన్నం పెట్టి ఆ బిడ్డ బ్రాహ్మకి ఆ కడబారు ఆ తల్లి పాలిచ్చింది ఆ పాలిచ్చి
వీళ్ళ సోద పెద్దవ్వా చేసింది నా కొడుకుని చేసి నా బిడ్డని చేసి ఈ కళ్యాణంలో ఎవరికి దానపడతానని ఆ రమణి ప్రేమదేవి ఆ కొడుకుని ఎత్తుకున్నది బిడ్డనెత్తుకొని ఇంటికి తాళాలు వేసింది పెద్దవ్వ ఇంటికి తాళాలు వేసి రాకుండా వేసింది ఒక్క తాళాలు కూడా కూడా వేసింది ఇంటికి తాళాలు వేసి సందడి తాళాలు పెద్దవ్వ రెండు ఎక్కింది రెండు ఎక్కువని పెద్దదేవి రెండు ఎక్కువని పెద్దవ్వ ఆ కొడుకుని ఏడో చేత పట్టింది కుడి చేత బిడ్డను ఎత్తుకోని పెద్దవ్వ కళ్యాణంలో తోబట్టింది ఊరవని పెద్దదేవి రాజు ఆనాడు ఇళ్ళ వంక దోసింది ఆయన దూరం పెద్దవ్వ ఓ నాదా పెద్ద రాజా నాదా ఓ పెద్ద రాజా నువ్వు అట్టే నాకు బాగులేవు నీకు నాకు నాదా విడబత్త ఉన్నా నాద నీ పాదాల కాదు నేను వస్తున్నాదా అని కొడుకుని పట్టుకోని బిడ్డని పట్టుకోని వీళ్ళ సోద పెద్దవ్వ కళ్ళకు కడలు కుడతాను ఆగలేక పెద్దవ్వ కళ్ళలు వస్తుంది కొడుకా ఊరు కాడవ రాజా అన్నా తల్లి అన్నారా కొడుకు నిన్ను బాగా నేను వెళ్ళిపోతానారా అయ్యరారా అన్నా కొడుక నా కొడుక పట్టుకోని కళ్యాణములకి వాళ్ళ పండి వస్తాంది రమణి పెద్దవ్వా చాలా తర్వాత లెక్క కొడుకులు చేత పట్టుకొని ఒక బిడ్డ చేత పట్టుకొని కళ్యాణం ఉల్లే మరి పనులు పనులు కళ్యాణం ఉల్లే మరి పెద్దవ్వ పంచి పెట్టి వచ్చరు ఓ యాదవ పెద్దవ్వ పెద్దవ్వ అయ్యా కొడుకులు పట్టుకొని కాపల వింటాబండి కొడుకుని పట్టుకోని విడుదల పట్టుకోని కాపల విల్ల బండి కన్నాల విల్ల బండి నా కొడుకుని ఎవరికల్లా పడితే పెద్దవ్వా ఒరిగిపోతున్న మీద చూద్దాం పెద్దవ్వా అయ్య రారా నా కొడుక ఊరి కొడుక కాడమారాజు పసిని గడి ఆడబాల ఆ ప్రావీణముల ప్రభా సోద పెద్దవ్వ ఆగలేక కన్న గడవ ఆగలేక కడపాలి అన్న పెద్దవ్వ కాపల విల్ల బండి వచ్చి కొడుకుని బంతి పెడతాంది
కాపలి వీళ్ళకు వచ్చి ఏమంటాను ఓ అమ్మలారా కొమ్మలారా తల్లులారా ఓ కబగన్న తల్లులారా రామారావో ఓ కన్నమ్ము తల్లులారా రామారావో ఓ ఎడుగల్ల నా కొడుకే రాయి కొడుకో నా మూడు గల్ల నాయి బిడ్డో అయ్యా కొడుకుని పట్టండి రామారావో నా బిడ్డని పట్టండి రామారావో ఆ రమణి పెద్దవ్వ ఆ కాపుల వాళ్ళకి వచ్చి ఓ తల్లారా 7 నెలల నా కొడుకే కాదవరాదు 3 నెలల నా బిడ్డ రాబవ కొడుకులు పట్టండి ఊరవని పెద్దవాదేవి అయ్యా నా భర్త వరినాడు రామారావో రాజా కళ్యాణం ఉన్నదే రామారావో నాకు బలయము లేని బతికే రామారావో ఆ చుట్టము లేని చూము తల్లారా అయ్యా కొడుకంటే కొడుకు రాజే రామారావో అయ్యా కొడుకుతో ఇంకా ఊరిస్తేనే తల్లులారా అయ్యా బిడ్డ అంటే ఒక్కటి కాదు రామారావో బిడ్డతో తన ఇస్తేనే ఏమండి తల్లులారా నా కొడుకు ఒక్కడి కాదు కొడుకుతో ఆవులు ఇస్తలేరు బిడ్డ అంటే ఒక్కడి కాదు బిడ్డతో నేను తను వచ్చేదాను వినవండి నా కొడుకుని బట్టి కోరి బిడ్డ బట్టి కోరి కళ్యాణం ఉల్లే నా భర్త వరకు నా తరవ తీరింది నా బలగం లేక బాయ బంధుత్వం లేక బాయ నా భర్త వెనక బలగం ఉన్నప్పటికి వాళ్ళ కాడి పోతున్నా నా వెనుక బలగం ఉన్నప్పటికి వాళ్ళ కాడి పోతున్నా నాకు వెనక దీవు లేదు ముందు దీవు లేదు ఓ మా అమ్మలారా ఓ కాపుల తల్లులారా కొడుకు చదువుకొని చదువుకుని మా అమ్మలారా కొడుకుని చదువుకొని వెళ్తున్న పెద్దమ్మని కాపుల వీళ్ళల్లా తిరుగుతాను పెద్దమ్మా పెద్దమ్మా కాపులవాడల్లా యాదవా పెద్దమా ఓ కాపులవాడల్లా యాదవ పెద్దమ్మ మరి కొడుకు చేత పట్టుకోరు ఒక ఏమంటుంది ఒక కాపుని తల్లాల ఒక బిడ్డను పట్టండి మరి ఒక పళ్ళని జామ పళ్ళు రీతి యాదవా పెద్దవ్వ పంచి పెడుతూ ఉన్నది కొడుకు అంటే ఒక్కడు కాదు కొడుకుతో ఒక మరి మందనిస్తారా అని పెద్దవ్వ అంటే ఉన్నది కొడుకు అంటే ఒక్కడు కాదు కొడుకుతో ఒక 7 దొడ్ల మందనిస్తా బిడ్డ అంటే ఒక్కది కాదు బిడ్డతో ఒక 7 ధను పెట్టెలు ఇస్తానని మరి పెద్దవ్వ ఒక జామ పళ్ళ రీతి ఒక పంచి పెడతాను పంచి పెడతా అంటే గా తల్లి ఎవరు చూసిర్రు రాసరాసని వాళ్ళు ముత్రాసి వాళ్ళ కళ్ళ చూసిర్రు ఇక రాసరాసని వాళ్ళు ఆ ముత్రాసి వాళ్ళు అయ్యా ముఖ్య వంటది కులము అయ్యా ముద్రాజుల కులమమ్మ ఆ ఊరికే ఒక వాళ్ళు ఒక పటేలు ఊరికే ఒక దొరసాల ఒక దొరలే వాళ్ళు రాజరిక పెద్దలవే వాళ్ళది వాళ్ళు ఏమన్నారు ఇలానాడు ఒక యాదవ పెదవదేవి మరి ఒక పెద్దరాజు మరిగిండు వీళ్ళ తరవ తీరింది మరి వీళ్ళ 2 కొడుకు ఒక బిడ్డ ఒక ముద్రాశులకు ఒక దానం ఇచ్చి మరి కావులు పట్టే మాట ఉంటే కావులు ఒక వాళ్ళు పట్టుకుంటారు పెద్దవ ఒక గుండాలలో ఒరిగిపోతే ఈ పెద్దవ్వ మరి తీసుకుని ఒక ఫలమేంది కళ్యాణంకి వచ్చిన ఒక బరకతేంది అదేమమ్మా ఈ కళ్యాణం ఉల్లే ఈ కొడుకు ఒక ఈ బిడ్డని ఎవరు ఒక పట్టకుంటే
నా కొడుకు నా బిడ్డని ఎవరు వర్తలేరు కనియాల ఉల్లని కొడుకు ముఖం చూసి బిడ్డ ముఖం చూసి కళ్యాణ ఉల్లి కొన్నాళ్ళు పెద్దవ బత్తది అనని దేవమ్మా అలనాడు ఒక ముత్రాసి వాళ్ళు డప్పు ఒక సాడిపి చేసురు యాదవుల పెదవదే ఒక బిడ్డ కొడుకుని